హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీఎం చంద్రబాబుపై ఉద్యోగ సంఘాల తిరుగుబాటు అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే చర్చ నడుస్తోంది. అదే చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారా అని. ఈ ప్రశ్నను సామాన్యులు కాదు, స్వయంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అసలు ఈ భయం దేని గురించి? మళ్ళీ అధికారంలోకి రాలేమన్న ఆందోళననా, లేకపోతే ప్రజల్లోకి వెళ్తే వారు తమను నిలదీస్తారన్న భయమా? అంటే ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలు, సంక్షేమ పథకాలు ఏమయ్యాయి అని ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోందా అనే అనుమానాలను జగన్ గారు అయితే వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘం నేత వెంకట్రామరెడ్డిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక ఉద్యోగ నాయకుడిని ఇలా అర్థాంతరంగా తొలగించడం అనేది ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని, ఇది కేవలం కక్ష సాధింపు చర్య అని జగన్ గారు బలంగా వాదిస్తున్నారు. గతంలోకి వెళ్తే ఇదే తరహాలో అప్పటి ఎన్‌జీఓ నేత అశోక్ బాబు గారు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని జగన్ గారు గుర్తు చేశారు. అప్పట్లో అశోక్ బాబు గారు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు అది తప్పు కానప్పుడు ఇప్పుడు వెంకటరామరెడ్డి ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తే అదెలా నేరం అవుతుందని ఆయన నిలదీస్తున్నారు. అయితే అశోక్ బాబు ప్రచారం చేసినప్పుడు చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. కానీ ఇప్పుడు తమను ప్రశ్నించే వారిని మాత్రం టార్గెట్ చేస్తున్నారని జగన్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి వివక్ష అని, తన వాళ్ళకొక నీతి, పక్క వాళ్ళకొక నీతి అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఘాటుగా స్పందించారు. ఇక ప్రస్తుత ప్రభుత్వ తీరును చూస్తుంటే ఎన్నికల ముందే ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్నట్లే కనిపిస్తోంది. అంటే ప్రత్యర్థుల రాజకీయ జీవితాలను నాశనం చేయడం, అరాచకాలు సృష్టించడం, అధికారులను వేధించడం వంటి ఈ రెడ్ బుక్‌లోని ముఖ్య అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 199 మంది పోలీసు అధికారులను ఎటువంటి విధులకు కేటాయించకుండా, కనీసం జీతాలు కూడా ఇవ్వకుండా పక్కన పెట్టడం దీనికి ఒక ఉదాహరణ. గతంలో ఎవరైనా సస్పెండ్ అయితే కనీసం 50% జీతం ఇచ్చేవారు. ఆచారం ఉండేది. కానీ ఇప్పుడు అవేమీ పట్టించుకోకుండా అధికారులను రోడ్డున పడేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి నోటీసులు ఇవ్వడము, ఉద్యోగుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మారుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జగన్ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలను చంద్రబాబు గారి ద్వారా ఇప్పించుకోవచ్చనే ఆశతో వారు మౌనంగా ఉంటున్నారని తెలుస్తోంది. చంద్రబాబు గారు గతంలో 2014లో 42% జీతాల పెంపు హైక్ ఇచ్చిన విషయం పదే పదే గుర్తు చేస్తూ, ఇప్పుడు కూడా ఆయన ఉద్యోగుల పట్ల లిబరల్‌గా ఉంటారనే అభిప్రాయాన్ని కల్పించే ప్రయత్నం జరుగుతోంది. హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చే ఉద్యోగులకు ఇచ్చిన రాయితీలు, పని గంటల్లో వెసులుబాట్లు ఇటువంటివి ఉద్యోగులను ఆకట్టుకోవడానికి బాబు గారు వాడే అస్త్రాలు. అయితే జగన్ గారు మధ్యంతర భృతిని 27% నుంచి 23% తగ్గించడం వంటి నిర్ణయాలు ఉద్యోగులను కొంత దూరం చేశాయని, ఆ గ్యాప్‌ను ఇప్పుడు చంద్రబాబు గారు వాడుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అసలు సమస్య ప్రజల్లో ఉంది. చంద్రబాబు గారు ప్రజల్లోకి వెళ్తే సంక్షేమ పథకాల అమలు గురించి మహిళలు, వృద్ధులు అడుగుతారని జగన్ గారు అంటున్నారు. ఉదాహరణకు 50 ఏళ్లకే పెన్షన్ ఇప్పిస్తామన్న హామీ, లేదా నెలకు రూ. 1500 నగదు బదిలీ మహిళలకు ఇస్తామని చెప్పిన హామీ, ఇటువంటివి ఎప్పుడు అమలవుతాయని ప్రజలు నిలదీస్తారనే భయం ప్రభుత్వంలో ఉందనేది జగన్ గారి వాదన. అయితే ప్రస్తుతానికి ప్రజలు నేరుగా నిలదీయకపోయినా ప్రభుత్వ నిర్ణయాల పట్ల లోలోపల అసంతృప్తి పెరుగుతోందని తెలుస్తోంది. కేవలం అరుపులు, ఆక్రందనలు విని ఆనందించే ఒక ప్రత్యేక వర్గం కోసం ప్రభుత్వం ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటోందని, ఇది ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుందని కొందరు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం ఒక వింతైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. రాత్రింబవళ్లు వీడియో కాన్ఫరెన్స్‌లు, టెలికాన్ఫరెన్స్‌లు, రకరకాల యాప్‌ల ద్వారా ఉద్యోగులను క్షణం తీరిక లేకుండా పనిలో ముంచెత్తుతున్నారు. దీనివల్ల ఉద్యోగులు అసలు గొడవ చేయడానికి లేదా సమస్యలపై మాట్లాడటానికి సమయం లేకుండా పోతోంది. ఇదొక రకమైన నియంత్రణ పద్ధతి.
జగన్ టైంలో సెక్రటేరియట్ వ్యవస్థ వల్ల ఉద్యోగులకు పని భారం కొంత తగ్గినా, జీతాలు ఆలస్యంగా రావడానికి వారిని ఇబ్బంది పెట్టేదన్నమాట ఆ ఒక్క విషయంలో. ఇప్పుడు బాబు గారి హయాంలో ఒకటో తారీఖున జీతం వస్తున్నప్పటికీ, అదనపు పని భారం మరియు కఠినమైన నిబంధనలు వారిని విసిగిస్తున్నాయి. అంతేకాకుండా అవినీతి విషయంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. జగన్ హయాంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ డీబీటీ వల్ల లంచాలకు ఆస్కారం తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతులు మొదలయ్యాయి. పార్టీ నాయకులు మరియు ఉద్యోగులు కలిసి పంచుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు గారు బయటికి కఠినంగా కనిపిస్తూ అవినీతిపై వార్నింగ్‌లు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగానే ఉంది. జగన్ గారి వర్గం వాదన ఈ మేరకు ఇలా జరుగుతోందని. మొత్తానికి వెంకట్రామరెడ్డి డిస్మిస్ అనేది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. ఇది ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోంది. ఇలాంటి చర్యలు ఉద్యోగులను భయపెడతాయా? లేక తిరుగుబాటుకు దారితీస్తాయా అనేది కాలమే నిర్ణయించాలి. చంద్రబాబు గారు నిజంగానే భయంతో ఇవన్నీ చేస్తున్నారా? లేక ఇదొక పక్కా వ్యూహమా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా అయితే మారింది. కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎలా తిప్పికొడుతుందో మరియు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తుందో చూడాలి.